ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది జెనీలియా. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలందరితో సినిమాలు చేసేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకున్న జెనీలియా బొమ్మరిల్లు సినిమాతో ప్రతి తెలుగు ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టింది. ఆ సినిమాలో హాసినిగా జెనీలియా ఎంతగానో ఒదిగిపోయి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. కెరీర్లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరికి 2 పిల్లలు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన జెనీలియా ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ అవ్వాలి అని చూస్తోంది. అందులో భాగంగానే ఆమిర్ ఖాన్ తో కలిసి సితారే జమీన్ పర్ లో కనిపించింది. జూన్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్న జెనీలియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఎన్టీఆర్ తో కలిసి 2 సినిమాలు చేశానని, అతను చాలా అద్భుతమైన నటుడు అని, అతనిలో ఏదో తెలియని దైవత్వం ఉంటుంది అని జెనీలియా తెలిపింది. ఎన్టీఆర్ కు మీరు 3 పేజీల డైలాగ్ ఇచ్చినా అతను దాన్ని చదివి తర్వాతి నిమిషంలో షార్ట్ కు వెళ్ళగలడు అని, ఇక అతని డాన్సింగ్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని జెనీలియా తెలిపింది. కాగా జెనీలియా ఎన్టీఆర్ కలిసి సాంబా, నా అల్లుడు సినిమాలు చేయగా ఆ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించిన ఫలితాల్ని అందుకోలేకపోయాయి.